ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నేను విన్నానని జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో కౌలు రైతులకు కూడా ప్రత్యేక చట్టం చేశారు కనుక దాని ద్వారా లబ్ధి పొందే విధంగా ఏర్పాటు చేస్తామన్నాడు. ఈరోజు రుణమాఫీ చేస్తాం 2 లక్షల లోపు అనేటువంటిది వినపడుతుంది. ఒకవేళ అదే కానీ జరిగిందంటే 40% మంది రైతులు కౌలు రైతులు ఉన్న రాష్ట్రంలో వాళ్ళకి అన్యాయమే జరుగుతుంది తప్ప న్యాయం జరగదు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు మళ్ళీ సూసైడ్లు చేసుకున్నట్టు ఆంధ్రప్రదేశ్ మళ్ళీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏమనుకోవచ్చమ్మా దానికి? మంది వ్యవసాయక రాష్ట్రం, పారిశ్రామిక ప్రగతి అంటే విశాఖపట్నం వస్తేనే కనబడుతుంది, లేదు అనుకుంటే శ్రీ సిటీ వెళ్తే కనబడుతుంది. ప్రధానంగా మన ప్రజలు బతికేది వ్యవసాయం మీదే. ఈ వ్యవసాయంలో కూడా అసలు వ్యవసాయం చేసేవాళ్ళు కౌలు రైతులు. ఆ కౌలు రైతులకు న్యాయం చేయాలి అంటే విస్తృతమైన అధ్యయనం ఉండాలి, విశాలమైన మనస్సు ఉండాలి. ఈ రెండు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేవు. వీళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. కౌలు రైతుల చట్టం అన్నారు, కౌలు రైతులకు రుణమాఫీ అన్నారు, ఇవేవి ఆచరణలో అమలు కావటం లేదు. రైతు రుణమాఫీ లేకపోతే రైతులకి డబ్బులు ఇవ్వడం అవి కొంత మేరకు అమలు జరిగినా కౌలు రైతుల సమస్య అయితే పట్టించుకోలేదు. పోనీ రైతులకు కావాల్సింది రుణమాఫీలు ఇవి కొంత సహాయపడతాయి కాదనట్లేదు, కానీ నిజానికి వాళ్ళకి కావాల్సింది గిట్టుబాటు ధర. ఆ గిట్టుబాటు ధర గురించి గవర్నమెంట్ మాట్లాడదు. స్వామినాథన్ కమిషన్, స్వామినాథన్ గారు చనిపోతే అందరూ దండం పెట్టిన వాళ్ళే, కానీ ఆ కమిషన్ ఏదైతే సిఫార్సులు చేసిందో దాని గురించి ఈ స్టేట్ గవర్నమెంట్ మాట్లాడదు, సెంట్రల్ గవర్నమెంట్ మాట్లాడదు. ఎలా అయిపోయిందంటే రైతులకి అమ్మబోతే అడవి, ప్రజలకేమో కొనబోతే కొరివి. అటు రైతు బాలేడు, ఇటు ప్రజలు బాలేరు. వీళ్ళిద్దరిని బాగుని చూడాలి. ఇప్పుడు నవరత్నాలు అమలు చేస్తున్నాను అని చెప్తున్నారు, దాంట్లో ఒక రత్నం మాత్రం పూర్తిగా డమ్మి, అది మద్యం రత్నం. దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడగలిగితే నిజంగా అప్పుడు ఇతను చాలా గొప్పోడు, మగాడు, ఇలాంటివన్నీ సాధించినోడు, మొండోడు, ఈ పదాలన్నీ అప్పుడు వెళ్తాయి. మాట్లాడమనండి మద్యం మీద, తర్వాత మాట్లాడాల్సింది రైతుల సమస్య మీద. ఈ రైతులని బాగు చేసే పని స్టేట్ గవర్నమెంట్ చిత్తశుద్ధితో చేస్తే కానీ రైతులు బాగుండాలి అంటే ఆ పోలవరం పూర్తవ్వాలి. ఆ పోలవరం పూర్తవ్వాలి, మాకు ఇక్కడ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తవ్వాలి. ఈ రెండిటి మీద ఈయనేమీ మాట్లాడరు. ఈయన ఆంధ్ర రాష్ట్రంలో బలహీనంగా ఉన్నోళ్ళ మీద మగాడ్రా బుజ్జి, తనకన్నా బలమైన బీజేపీ ముందు బానిసరా బుజ్జి. అక్కడికి అసలు వెళ్ళి నోరెప్పరు, మాట్లాడరు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఒకటి మాత్రం బాగా అర్థమైంది, కేసులు ఉన్నోడిని ముఖ్యమంత్రిని చేయకూడదు అని. ఆయన ఎంతవరకైనా కాళ్ళు పట్టుకోమంటే కాళ్ళు పట్టుకుంటారు, కానీ నోరు మాత్రం ఇప్పరు. ఏమైనా ఇప్పితే బీజేపీ అంతకన్నా కర్కస్తుంది కాబట్టి, లోపల వేసేస్తుంది కాబట్టి మాట్లాడరు. ఎంతైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని పీల్చి పిప్పి చేసేయమంటే మాత్రం పీల్చి పిప్పి చేసేస్తారు. గిట్టుబాటు ధర కల్పించకుండా, ప్రజలకి సరసమైన ధరలకి సరుకులు అందించకుండా రాష్ట్రం ఎలా బాగుంటుంది? ఈయన వచ్చిన తర్వాత ఎన్ని రేట్లు పెరిగాయి. నిన్న టీవీలో వచ్చేసింది, బళ్ళారి నుంచి టికెట్ ఆంధ్ర ఇటు నుంచి వెళ్తే 260, అటు నుంచి వస్తే కర్ణాటక ఇచ్చిన టికెట్ 160. విపరీతంగా కరెంట్ ఛార్జీలు పెరిగాయి. పెట్రోలు, డీజిలు, దీని మీద ఈ స్టేట్ గవర్నమెంట్ వేసే పన్నులు ఎక్కువ. తర్వాత విద్యుత్ సంస్కరణలని మోడీ గారు ఆదేశిస్తారు, ఈయనేమో పగడ్బందీగా అమలు చేస్తారు. ప్రతి సంవత్సరం ఇంటి పన్ను కాస్త ఆస్తి పన్ను అయిపోయింది, ప్రతి సంవత్సరం పన్ను పెంచుతారు. వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్, నీటి పన్ను, తర్వాత మురుగునీటి పన్ను, చెత్త పన్ను. ప్రజల్ని బతకనిస్తున్నారా? నవరత్నాలు అని సంవత్సరానికి ఒక 10,000 రూపాయలు చేతిలో పెట్టి సంవత్సరం అంతా మీరు తిరిగి తీసుకుంటుంది ఎంత లెక్కయ్యండి. ఇంటికి ఒక రకంగా మీరు తిరిగి తీసుకుంటున్నారు. దాంతో విపరీతమైన ఒత్తిడి, ఇంటిళ్ళ పాది కష్టపడుతున్నారు. అయినా బతుకుదనం తీరలేదు. ఈ రాష్ట్రానికి వెన్నెముక రైతు. ఆ రైతు బాగుంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది. ఎప్పటికైనా ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి కౌలుదారుల చట్టం చేయండి, వాళ్ళకి రుణమాఫీ అందేటట్టు చేయండి. అప్పుడు మీరు ఏదో ఒక పని మంచిది చేశారు అన్నది రాష్ట్ర ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడు భవన నిర్మాణ కార్మికులకి పని కల్పిస్తాము, ఇసుక ధరలు తగ్గిస్తామని చెప్పారు. ఇసుక సిండికేట్లు అయిపోయినారు మొత్తం, మంత్రులు ఎమ్మెల్యేల వరకు కూడా. దాంతో వీళ్ళు రోడ్డును పడుతున్నారు కదా. వీళ్ళ పరిస్థితిని గురించి మీరు రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చెప్తారమ్మా ప్రస్తుతం జరుగుతుంటే? మీరు ఆన్లైన్ ఇసుక ధర తగ్గిస్తాము, ఇసుక అందుబాటులో తెస్తాము, ఇవి కదా ప్రామిస్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు చేయలేకపోయారు, నేను చేస్తానండి. ఏదైనా మార్పు వచ్చిందా? అప్పుడు బిల్డింగ్ కార్మికులు పనిలేదో అని ఏడ్చిన వాళ్ళే, ఇప్పుడు బిల్డింగ్ కార్మికులు పనిలేదో అని ఏడ్చిన వాళ్ళే. ధరలు పెరిగాయి కానీ ధరలు తగ్గలేదు. ధరలు పెరగకుండా ధరలు తగ్గించి పని కల్పించిన రోజున ఆ బిల్డింగ్ కార్మికులే మీకు జేజేలు పలుకుతారు.
వాళ్ళ పేరు మీద ఉన్న బిల్డింగ్ వెల్ఫేర్ బోర్డుని రద్దు చేశారు. దాని ద్వారా వచ్చే ఏ ఒక్క సంక్షేమ పథకం మీరు అమలు చేయటం లేదు. ఇటు మీ పథకాలు సక్రమంగా అందట్లేదు, అటు బిల్డింగ్ వెల్ఫేర్ బోర్డు నుంచి వచ్చినవి అందట్లేదు, పని దొరకటం లేదు. చూడండి, మీరే లెక్కలు వేసుకొని పర్సంటేజీలు చూసుకొని ఏం చేస్తారో అదే చేయండి. బిల్డింగ్ వర్కర్స్కి చాలా అన్యాయం జరిగింది ఆ వెల్ఫేర్ బోర్డు డబ్బులన్నీ డైవర్ట్ చేయడం ద్వారా. ఒక్క డెత్ క్లెయిమ్ అవ్వట్లేదు, ఒక్క డెత్ క్లెయిమ్